సైకో కిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్కు గురిచేస్తాయి. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆద్యంతం ట్విస్టులు వస్తూనే ఉంటాయి. అలాగే ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్లోనే కిల్లర్ను రివీల్ చేస్తారు. అప్పటిదాకా మనం ఎవరెవరినో ఊహించుకుంటాం, కానీ క్లైమాక్స్లో మన అంచనాలకు చిక్కకుండా ఎవరో ఊహించని వ్యక్తి తెరపైకి వస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ పెళ్లైన మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. ప్లాన్ చేసి పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. అంతేకాదు, బాధితుల ఇంటి దగ్గర స్నోమ్యాన్ను తన కాలింగ్ కార్డ్ను వదిలేస్తుంటాడు. అంటే పోలీసులకు క్లూలు ఇచ్చి మరీ మర్డర్ చేస్తున్నాడు అన్నమాట. థియేటర్స్తో పాటు వివిధ ఫిలిం ఫెస్టివల్స్లోనూ ప్రదర్శితమైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? సినిమా పేరే స్నోమ్యాన్. ఇక ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే, నార్వే రాజధాని ఓస్లోలో ఈ సీరియల్ కిల్లర్ ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. నార్వే క్యాపిటల్ ఓస్లోలో ఒక బ్రిలియంట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అయితే ప్రేయసితో బ్రేకప్ వల్ల డిప్రెషన్ బారిన పడతాడు, మందుకు బానిస అవుతాడు. అదే సమయంలో నగరంలో కొందరు మహిళలు వరుసగా అదృశ్యమవుతుంటారు. ఇలా కనిపించకుండా పోయిన మహిళల ఇంటి దగ్గర స్నోమ్యాన్ బొమ్మ ఉంటుంది. దానికి బాధితుల స్కార్ఫ్ చుట్టి ఉంటుంది. ఇలా ప్రతి క్రైమ్ సీన్ దగ్గర స్నోమ్యాన్ బొమ్మ కనిపిస్తుంటుంది. ఇక ఈ క్రమంలోనే మహిళల అదృశ్యానికి సంబంధించిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. బాధితులందరూ వివాహిత మహిళలేనని, వీళ్ళంతా వైవాహిక జీవితంలో అసంతృప్తితో ఉంటారన్న విషయాలు తెలుస్తాయి. మరి ఆ సైకో కిల్లర్ పెళ్లైన మహిళలని ఎందుకు చంపుతున్నాడు? అతి క్రూరంగా వారిని ఎందుకు వెంటాడుతున్నాడు? పోలీసులు అతడిని పట్టుకున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే. ఇక స్నోమ్యాన్ ఫిలిం 2017 అక్టోబర్లో విడుదలైంది. థోమస్ ఆల్ఫ్రెడ్సన్ దర్శకుడు. మైకేల్ ఫాస్బెండర్ అలియాస్ హ్యారీ హోల్, రెబెకా ఫెర్గుసన్ అలియాస్ క్యాట్రిక్ బ్యాట్, షార్లెట్ గెయిన్స్బర్గ్ అలియాస్ రాకెల్ కీ రోల్స్లో నటించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కనుక ఇష్టమైతే ఈ సినిమా మీద ఓ లుక్ వేయండి. దిమ్మ తిరిగే ఎక్స్పీరియన్స్ వస్తుందో లేదో మీకే తెలుస్తుంది.